అమ్మ నమస్కారం. నమస్కారం. పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి ఆ విశేషాల గురించి ఒకసారి మాకు వివరిస్తారా? తప్పకుండా. పూరి జగన్నాథుడు మనం అందరం ఏమనుకుంటాం, పూరి జగన్నాథుడు అంటాం. అంటే ఏంటి అసలు ఆయనని పూరి జగన్నాథుడు అనగానే మనకి చూడగానే ఏం కనిపిస్తుంది ఆయనలో? మొట్టమొదలు జగన్నాథ విగ్రహాన్ని మీరు దర్శనం చేసుకున్నారనుకోండి, మనకి మొట్టమొదలు ఆయన నయనాలు చక్రాల్లాగా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. కనీసం రెప్పకి ఒక వెంట్రుక కూడా లేకుండా. ఏంటంట, ఆయనని నిత్యం చూడడానికి వచ్చే భక్తులని ఇలా అని రెప్ప వాలిస్తే చాలు, ఆ క్షణంలో ఒక భక్తుడు మిస్ అయిపోతాడని ఆయన రెప్ప కూడా వాల్చకుండా ఉండేలాగా చక్రాల్లాంటి నయనాలు కలిగి వచ్చే భక్తుల్ని మాత్రమే చూస్తూ ఉంటాడట. అది ఆయన విశేషం. అంటే ఏంటి, జగత్తు మొత్తాన్ని ఏలేవాడ జగన్నాథుడైతే వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆయన పరివారంలోని వారే, ఆయన వ్యక్తులే, ఆయనకి సంబంధించిన వారే, ఆయనకి ఆత్మస్వరూపులే. అంటే మనకి ఆత్మస్వరూపుడు ఆయన అయితే ఆయనకు కూడా మనమే కదా ఆత్మస్వరూపం. భగవంతుడి మనం ఆరాధన చేస్తున్నాము అంటే మనం లేకపోతే భగవంతుడు కూడా ఉండలేడనే కదా. అందుకని ఆయన పురుషోత్తముడు అయ్యాడు. అందుకనే పురుషోత్తమ క్షేత్రం అంటాం దీన్ని. ఈ పురుషోత్తమ క్షేత్రాన్ని ఒక్కసారైనా జీవితంలో దర్శిస్తే కొన్ని వేల కోట్ల యుగాల వరకు పరమాత్ముడి సాన్నిధ్యంలో నివసించే అవకాశము ఈ ఆత్మకి కలుగుతుందట. అలా 12 మార్లు గనక, అంటే మనకి 12 రాసులు, 12 మార్లు గనక స్వామివారిని పూరి క్షేత్రంలో వెళ్ళి దర్శనం చేసుకున్నా, రథయాత్రని దర్శనం చేసుకున్నా, రథంలో భక్తులని అనుగ్రహించడానికి వచ్చేది చూసి దర్శనం చేసుకున్నా కూడా వీడికి ఎప్పటికీ ముక్తే. అలా కోటాను కోట్ల జన్మలు అక్కడే ఉండిపోయే అవకాశం. మనకు కావాల్సింది ఏంటి? మానవ జన్మలో మనం ప్రతిసారి కోరుకునేది ఏంటి? ముక్తిని కావాలని కోరుకుంటాం. మనం చేసే ఆరాధనలు కానీ, వ్రతాలు కానీ, తీర్థయాత్ర కాలక్షేపాలు కావచ్చు, లేకపోతే మనకి ఏదైనా పురాణ కాలక్షేపం కావచ్చు, సత్సాంగత్యం కావచ్చు, ఇవన్నీ మనము ముక్తిదాయకాలు కావాలని కోరుకుంటాం. అందువల్ల పూరీ క్షేత్రాన్ని దర్శిస్తే చాలు ముక్తి. అంటే ఏంటి, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత విపరీతమైన రష్ ఉంటుంది. అన్ని కోటాను కోట్ల జనాలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మిద్దెలెక్కి నుంచొని చూస్తూ ఉంటారు రథాన్ని, ఉత్సవాన్ని చూడడానికి. ఆ రోజున సకల దేవతలు ఆ ఉత్సవానికి వచ్చి ఆయన రథాన్ని లాగుతారట. అంటే మనం చూసేది మానవుల్ని చూస్తున్నాం. ఈ మానవులు రథాన్ని లాగుతున్నారు కదా అని మనం అనుకుంటున్నాం. ఆ మానవుల్ని ఆవహించి వీరు ఆ జగన్నాథుడి యొక్క రథాన్ని లాగుతారట. అంటే నలుగురి యొక్క స్వామి స్వరూపం తనని తానుగా 4గా విభజించుకున్నట్ట. ఎవరెవరి 4 అంటే గనక జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనుడు. ఈ 4గా విభజించుకొని ఎక్కడైనా మనకి మూల స్వరూపం వచ్చి భక్తుల్ని దర్శించుకుంటుందా? బయటికి ఎక్కడా కనిపించదు. మనం ఎక్కడ వెళ్ళి చూసినా కనిపించదు. కానీ ఒక పూరి జగన్నాథ క్షేత్రంలో మాత్రం మూల స్వరూపుడే బయటికి వచ్చి తన వారిని చూసి తనని కావలసిన వారినందరినీ ఆలింగనం చేసుకోవాలనుకుంటాడట. 22వ తారీఖు ఆయనకి స్నానం అయింది. అంటే స్నాన వ్రతం అంటాం దాన్ని. ఎన్నో కలశాలని తెచ్చి ఆయనకి ఆరాధన చేసి అభిషేకాన్ని చేస్తారు. ఈ అభిషేకాన్ని చేసినప్పుడు అందరూ వెళ్ళి ఆయన ఇలా రమ్మంటూ ఉంటాడు కదా. ఎక్కడ చూసినా మీకు విగ్రహం ఇలా రమ్మంటుందా? ఇలా ఉంటాడు, లేకపోతే స్వామి, లేకపోతే ఆయన ఇలాగెప్పుడు ఉండడులే, కానీ ఏదో ఒక శంఖచక్రాలు గదా పట్టుకుని ఉండి నన్ను ఆరాధించు, నన్ను ఆశ్రయించు, నేను నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తానంటాడు. కానీ ఒక్క పూరి జగన్నాథ క్షేత్రంలో మాత్రం రా వచ్చి ఆలింగనం చేసుకొని ఇలా పిలుస్తూ ఉంటాడు. ఆయన చేతులు ఇలాగే ఉంటాయి. అలాగే బలభద్రుడిది కూడా అలాగే ఉంటుంది, సుభద్రది కూడా అలాగే ఉంటుంది. అక్కడ స్నానవ్రతం రోజు ప్రతి ఒక్కరూ ఆలింగనం చేసుకోవచ్చుట. ఇలాంటి క్షేత్రం ఎక్కడైనా ఉందా? ఎక్కడా మూల స్వరూపాన్ని మనం ముట్టుకోగలుగుతామా? ముట్టుకోలేము. అక్కడ జాతి కుల మత భేదాలు లేకుండా ఆఖరికి ముస్లిమ్స్ కూడా వస్తారట ఈ యాత్రలో విశేషంగా పాల్గొనడానికి. అంటే ఆయనని ఆరాధన చేసిన వాళ్ళల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారట. ఇది ఎందుకు మనం విశేషంగా చెప్పుకోవడము అని అంటే కనుక, ఏ మూర్తిని సేవిస్తే నీకు పూర్తిగా ముక్తిదాయకము, ఇంకా నిన్ను నువ్వు మర్చిపోతావో, ప్రేమతత్వం తెలుస్తుందో, మాయలో మునిగిపోతావో అలాంటి స్వరూపమే ఆ జగన్నాథుట. మనిషి సంసారం అనే మాయ నుంచి బయటపడగలిగేది కృష్ణుడైతేనే. లేకపోతే ఆ మాయ నుంచి మనం బయటపడలేం. ఎప్పుడు ఇంకా ఏదో కావాలి, నేను చేస్తేనే ఈ పని అవుతుంది, నా పక్కన ఉన్నవాడు చేస్తే ఈ పని అవ్వదు అని చెప్పి మనం ఎంతసేపు నేను అనే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. అదే మాయ. ఈ మాయని తప్పించగలిగేవాడు ఆ కృష్ణ పరమాత్ముడు. భక్తులని ఉద్ధరించడానికి తన రథం మీద వేంచేసి ఈ 15 రోజులు పాపం ఆయన కషాయాలు తాగి పడుకుంటాడు. అన్ని కలశాలతోటి ఆరాధన చేసి అభిషేకం చేస్తే పాపం జలుబు చేయడానికి జలుబు చేసేసి అస్వస్థతతోటి గురయ్యి పడుకుంటాట.
మనకి పూరి జగన్నాథ క్షేత్రంలో ఏ రోజైనా సరే అన్నప్రసాదమే నివేదన. అంటే ఏకాదశికి కూడా అన్నప్రసాదమే నివేదన. అందుకని ఏకాదశి వ్రతంలో కూడా అక్కడి వారు అన్నాన్నే స్వీకరిస్తారు. అందుకని ఈ రథయాత్ర యొక్క విశేషం ఏంటంటే ఈ రోజు నుంచి మళ్ళీ అన్న నివేదన జరుగుతూ ఉంటుంది. అన్న నివేదన జరగడమే కాకుండా కోటాను కోట్ల భక్తులు వస్తే ఎప్పుడూ అన్నప్రసాదం తక్కువ అవుదట. అది అక్కడ విశేషం. రథయాత్ర దర్శించగలిగితే దాని ముందున్న వామన్ని మనం దర్శనం చేసుకోగలిగితే మళ్ళీ మనకి జన్మంటూ ఉండదు, జన్మరాహిత్యం దొరుకుతుంది అని అంటారు. అందుకని పూరి జగన్నాథ రథ వైభవము ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా అదే వైభవం. ఇంకేది అంత వైభవ యాత్ర లేదు. ధన్యవాదాలు.